ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మనకు బలాన్ని ఇస్తుంది, మనకు విడుదలనిస్తుంది. ఉదయకాలం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఉదయ కాలము ప్రతి సహోదరిని కదిలిస్తే ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమల్లో మేము జీవిస్తూ ఉన్నాము అని తెలియచేస్తూ ఉంటారు. అవును కదండి, శోధన సహించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఉదయ కాలము నువ్వు ఏ శోధనలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా, అవును, నిర్నిమిత్తముగా శోధించబడుతున్నావా, శ్రమకు గురి చేయబడుతున్నావా, నిందకు అవమానమునకు గురి చేయబడుతూ ఉన్నావా, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివి. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కదా, శోధన సహించువాడు ధన్యుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శోధనకు మనము మరి నిలిచిన వారమైనప్పుడు ప్రభు తన్ను ప్రేమించు వారికి జీవ కిరీటమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు, ఎంతో మంది పరిశుద్ధులు శోధనకు నిలిచిన వారుగా ఉన్నారు, పారిపోయిన వారుగా లేరు కదండి. మరి పారిపోయి మరలా లోకములో మరి మమేకమైపోయిన వారుగా లేరు. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధులు, గొప్ప గొప్ప భక్తులు వారు జీవ కిరీటాన్ని పొందుకున్న వారుగా ఉన్నారు. ఇంకను కూడా నిత్యము వారి జీవితాలు, వారి సాక్ష్యాలు వెలుగుతూనే ఉన్నవి, ప్రచురము చేయబడుతూనే ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక శోధన వచ్చిందని మనము పారిపోయే వారంగా, కృంగిపోయే వారంగా, మరి అవును కుమిలిపోయే వారంగా, పడిపోయే వారంగా ఉండకుండా శోధనకు నిలిచిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఏ పరిస్థితిని బట్టి శోధించబడుతున్నావు, దేని నిమిత్తం శోధించబడుతున్నావు, ఎవరి ద్వారా శోధించబడుతున్నావు, అది ఏదైనప్పటికీ కూడా దానిలో నీవు నిలిచి ఉన్నప్పుడు, అవును చూడండి, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము వారు పొందుకుంటారు. అవును, ఆయన వారికి వాగ్దానం చేశాడు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అవును ప్రియ దేవుని బిడ్డ, అటు ఈ జీవ కిరీటం మనం సొంతం చేసుకున్నప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో ఉల్లాసం, అవును చెప్పనా సఖ్యము కానీ ఆనందం మన యొక్క జీవితాలను, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు అటువంటి ధన్యత మనకి ఇవ్వాలని, అవును కొన్ని సార్లు పరీక్షించబడుతూ ఉంటాము. మన విశ్వాసపు అవును అనుభవం, పరిశుద్ధ అనుభవం శోధనలో సహించినప్పుడే, శోధనలో నిలిచినప్పుడే మనము ఎంత బలమైన వారమో క్రీస్తులో, ఎంత క్రీస్తులో మరి విశ్వాస జీవితంలో లోతైన అనుభవంలో ఉన్నామో తెలియబడుతూ ఉంటుంది కదా. మరి ఇల్లు కట్టినప్పుడు అది బండ మీద కట్టిన అనుభవము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మరి చూడండి, గాలి వచ్చినది, తుఫాను వచ్చినది, అలలు వచ్చి ఆ ఇంటిని కొట్టినప్పుడు చూడండి, ఆ ఇల్లు పడిపోలేదు. అవును కదా, మనము కూడా అయితే ఇసుక పైన కట్టిన ఇల్లు శోధనలు వచ్చినప్పుడు కూలిపోయిన రీతిలోనే కదండి, గాలి వచ్చినది, వరదలు వచ్చినవి. అలానే విశ్వాస జీవితంలో కూడా అవును లోతైన అనుభవంలో మనము ఉన్నప్పుడు మన పునాది యేసుక్రీస్తే మన పునాది అయి ఉన్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా పారిపోయే వారంగా కాకుండా నిలిచి సహించే వారంగా, కొంతమంది కుటుంబ వ్యక్తుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, స్నేహితుల ద్వారా ఎన్నో విధాలుగా ఎన్నో శోధనలు, వారు ఉద్యోగ స్థలములో కదండి, మరి వారు కలిగి ఉన్న పనులలో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, పార్ట్నర్షిప్స్ ద్వారా ఎంతో మంది మోసగిస్తూ ఉంటారు, నమ్మిన వారు ద్రోహం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎంతో శోధన, అయ్యో ఏంటి ప్రభువా, అయినా నువ్వు చింతించవలసిన అవసరం లేదు. దేవుణ్ణి ఆధారం చేసుకొని ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన పైన ఆనుకొని ఉన్నప్పుడు, ఆయన పైన నీవు నిలిచి, అవును ఆయనలో నీవు నిలిచి సహించినప్పుడు ఆయన తన్ను ప్రేమించి వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆయన జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆ జీవ కిరీటం ముందు ఈ శోధన, ఈ శ్రమలే కావు. అవును,
ఆయన ఇచ్చే జీవ కిరీటం ముందు మన శ్రమ అసలు శ్రమే కాదు. మరి ముందున్న భక్తులు చూడండి, అబ్రహాము తన కుమారుడి విషయంలో శోధించబడ్డాడు, నిలిచాడు, పారిపోలేదు. ఏంటి ప్రభువా, ఒకగానొక కుమారుడు నువ్వే ఇచ్చి నువ్వే బలిగొంటావా అని ప్రభువును విడిచి పారిపోలేదు, కానీ నిలిచి ముందుకి కొనసాగాడు. యోబు కూడా అవును, ఎన్నో శోధనలు కదా. యోబు జీవితంలో వచ్చిన శోధనలు ఏ మానవుడి జీవితంలో కూడా రాలేదు కదా. ఒక్క దినంలోనే బిడ్డలు పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. తన శరీరము కూడా కృషించిపోయే అనుభవంలో నిలిచిన వాడుగా ఉన్నాడు. జీవ కిరీటాన్ని తన సొంతం చేసుకున్న వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి భక్తుల యొక్క శోధనలు శ్రమలు మనము పొందుకోలేదు, కానీ మన యొక్క శోధనలు, మనం ఎదుర్కొంటున్న శ్రమల్లో మనము నిలిచిన వారమై సహించిన వారమై ఉన్నప్పుడు ఆయన చేసిన వాగ్దానం మేరకు జీవ కిరీటమును, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప విడుదల చూడండి. మరి అబ్రహాము తన కుమారుడు విషయంలో ఎదుర్కొన్న శోధనను బట్టి ఇస్సాకును ఆయన బలి కొనలేదు. యోబు రెండింతల ఆశీర్వాదమును, మరి అపోస్తలుడైన పౌలు అడుగడుగునా శోధించబడుతూనే ఉన్నాడు. ఎటుపోయినా శ్రమ వచ్చినది, ఎక్కడ వెళ్ళినా శోధన వచ్చినది, ఎక్కడికి వెళ్ళినా పోరాటము, అయినా కూడా నిలిచి ఉన్నాడు అంటూ ఉన్నాడు కదా. మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటము, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. మంచి పోరాటము, నా యొక్క పరుగు కడముట్టించుకున్నాను. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రారంభం కాదు నీ ఆధ్యాత్మిక జీవితం, నీ పరిశుద్ధ జీవితం, ముగింపు ముఖ్యం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి ప్రారంభంలో నీ మొదటి ప్రేమలో దేవునిలో నీవెలా ఉన్నావో, నీ ఆరంభంలో ఏ విధంగా ప్రభువుతో ఆనుకొని ఉన్నావో, అవును నీ ఆధ్యాత్మిక జీవితం అంచెలంచెలుగా ఆయనలో ఇంకా లోతైన అనుభవంలో, ఇంకా బలమైన అనుభవంలో, ఇంకా దృఢమైన అనుభవంలో నీవు ఉండాలే, కానీ నీవు పడిపోకూడదు. శోధనలు వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. శోధన సహించిన వాడు ధన్యుడు. కనుక ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, శోధన సహించిన వాడు ధన్యుడు అంటూ ఉన్నావు. శోధనకు నిలిచిన వాడు, అవునయ్యా, తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ ఉదయకాలము నీ ప్రియబిడ్డలు ఏ శోధనలో పీడింపబడుచున్న, పోరాటములో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పటికీ, కుమిలిపోతూ ఉన్నప్పటికీ నిలిచిన వారై నాయనా నీ శక్తిని పొందుకొని నిలిచి సహించిన వారై, అబ్రహాము పారిపోలేదయ్యా, అయ్యా యోబు నిలిచి ఉన్నాడయ్యా, అయ్యా మోషే పారిపోలేదు ప్రభువా, అయ్యా నాయన మరి శ్రమలు వచ్చినప్పుడు శత్రురాజులు దుమ్మిగా మీద పడినప్పుడు అయ్యా నీ భక్తులు నీకు మొరపెట్టారు ప్రభువా, వారికి విడుదల ఇచ్చావు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎవరి ద్వారా శోధించబడుతున్నా, ఏ పరిస్థితిని బట్టి శోధించబడుతున్నా, నీ వైపు చూచే బిడ్డలుగా, నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదము, జీవ కిరీటాన్ని వారి సొంతం చేసుకునే కృప ఈ బిడ్డలకి దయచేయి. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలను నింపమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.